వంశీ ఇందు కోసం అని చెప్పి సీక్రెట్గా మల్లెపూలను ఆఫీస్ ఫైల్స్లో పెట్టి ఇక అలా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇదంతా కూడా వంశీ వాళ్ళ నాన్న చాటుగా నిలబడి గమనిస్తూ ఉంటాడు. వీడు ఏదో చేస్తున్నాడు నాకు తెలియకుండా అని చెప్పి అలా వంశీని గమనిస్తూ వీడు ఏం చేయాలనుకుంటున్నాడో చూద్దామని చెప్పి అలా వంశీ ఏం చేస్తున్నాడా అని చెప్పి గమనిస్తూ ఉంటే అప్పుడు ఈ షీష్ అంటూ సైగలు చేస్తూ కిచెన్లో పని చేసుకుంటున్న ఇందుని వంశీ పిలుస్తూ ఉంటాడు. నీకోసం నేను మల్లె పువ్వులు హల్వా తీసుకొచ్చాను, త్వరగా మన గదికి వచ్చేసే అని చెప్పి వంశీ అలా సైగ చేయడం వంశీ వాళ్ళ నాన్న చూసి ఇక అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుని రే ఏంట్రా ఏంటది దాచుకుంటూ తీసుకెళ్తున్నావని చెప్పి అడుగుతుంటే ఆఫీస్ ఫైల్స్ నాన్న, ఇవి సీక్రెట్ ఫైల్స్ ఎవరు కూడా చూడకూడదు అని చెప్పి అంటూ ఉంటే ఓ అవునా, మరి అంత సీక్రెట్ ఫైల్స్ ఇంటికి ఎందుకు తీసుకొచ్చినట్టు అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఇక దాంతో వంశీ అంటే ఇవి గదిలోకి తీసుకువెళ్ళి లాక్ చేసిన తర్వాత అప్పుడు చూడాలి అని అంటూ ఉంటే మరి ఈ సీక్రెట్ ఫైల్స్ మీ ఆవిడకు చూపించవచ్చా అని చెప్పి అతను అంటూ ఉంటాడు. లేదు నాన్న, మా ఆవిడ కూడా చూపించకూడదు, బాత్రూంలోకి వెళ్ళి అప్పుడు ఈ ఫైల్స్ ఓపెన్ చేసి చూడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏదో తేడాగా ఉంది అని చెప్పి అసలు అయినా అంత సీక్రెట్ ఫైల్స్ నీకు ఇచ్చిన తలకమాసినోడు ఎవట్రా అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. మర్యాదగా ఆ ఫైల్స్ ఇలా ఇవ్వు, నాకేదో తేడా కొడుతుంది అని చెప్పి అలా ఫైల్స్ని లాక్కొని చూసేసరికి ఆ ఫైల్స్లో నుండి హల్వాతో పాటు మల్లె పువ్వులు కింద పడిపోతాయి. ఏంటి హల్వా మల్లె పువ్వులా, మీరిద్దరూ దూరంగా ఉంటున్నారు కదా, మరి ఈ హల్వా మల్లె పువ్వులు ఏంటి, ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి వంశీ తండ్రి అడుగుతూ ఉంటాడు. దాంతో వంశీ ఏం లేదు నాన్న, ఎప్పటికైనా మేమిద్దరం కలుస్తామన్న ఆశతో తీసుకొని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో వంశీ తండ్రి వసే సౌందర్య ఇలా రావే, నీ పుత్రరత్నం చూడు ఏం తీసుకొచ్చాడో, హల్వాతో పాటు మల్లె పువ్వులంట, వీళ్ళిద్దరూ విడివిడిగానే ఉంటున్నారా, నాకేదో తేడా కొడుతుంది, కోడలి పిల్లకి వీడికి దూరంగా ఉండమని నువ్వు చెప్పావు కదా అని అంటూ ఉంటే నేను చెప్పానండి అంటూ ఇక ఇందుని పిలిచి ఏంటమ్మా ఇది, నువ్వు వాడు దూరంగానే ఉంటున్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అయ్యో అత్తయ్య అపచారం అపచారం, మీరు అన్నట్టుగా మేము దూరంగానే ఉంటున్నాం, అలా కాదని సంసారం చేస్తే అప్పుడు కుటుంబానికి గ్రహచారం పడుతుందని చెప్పి ఇక అలా ఇందు అంటూ ఉంటుంది. కోడలి పిల్ల కరెక్ట్గానే ఉంది, కానీ వీడిని చూస్తూ ఉంటేనే నాకు డౌట్ వస్తుంది, అందుకే ఈ మల్లెపూలు నువ్వు పెట్టుకో, ఈ హల్వా నేను తినేస్తానులే అని చెప్పి ఆ హల్వా తింటూ ఉంటారు. భోజనం తర్వాత ఎందుకైనా మంచిది నేను వాడు హాల్లో పడుకుంటాము, నువ్వు అమ్మాయి గదిలో పడుకోండి అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు. ఇక ఆ రోజు రాత్రి భోజనాలు అయిన తర్వాత వంశీ తన తండ్రి ఇద్దరు కూడా హాల్లో పడుకుంటారు. ఇక సౌందర్య ఇందు ఇద్దరు కూడా బెడ్రూమ్లో పడుకుంటారు. అప్పుడు వంశీ తన తండ్రి మెలుగుతూ ఉన్నాడా పడుకున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటే వంశీ తండ్రి కదులుతూ ఉండడంతో ఈయన ఇంకా పడుకోలేదు అని చెప్పి వంశీ పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అర్ధరాత్రి పూట వంశీ తండ్రి నిద్ర లేచి వీడు పడుకున్నాడు కదా అని చెప్పి ఇక అలా వంశీకి దుప్పటి కప్పి సౌందర్య దగ్గరికి వెళ్తాడు. వస్తే సౌందర్య రావే మన గదికి వెళ్దామని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో ఏంటండి మీరు పిల్లల్ని వద్దని చెప్పి మనం సిగ్గు లేకుండా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో వాడు హల్వాలో ఏం పెట్టాడో కానీ అప్పటి నుండి నా ఒళ్ళంతా తిమ్మిరి పట్టేసింది రా అని చెప్పి ఇక అలా వాళ్ళిద్దరూ పడుకున్నారులే అంటూ సౌందర్యాన్ని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక దాంతో వంశీ లేచి కూర్చొని మనోడు మంచి రసికుడు అనుకుంటూ ఇక అలా ఆనందంతో గెంతులు వేసుకుంటూ బెడ్రూమ్లో ఉన్న ఇందు దగ్గరికి వెళ్ళి మంచం మీద ఒక దూకుతాడు. ఇక దాంతో ఇందు లేచి కూర్చొని ఏంటండి మీరు నా దగ్గరికి వచ్చారు, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళు ఇప్పుడప్పుడే రారులే అని చెప్పి మనకి మంచి ఛాన్స్ దొరికింది అంటూ ఇక అలా దుప్పటి మూసేస్తాడు. మరో పక్క గగన్ రాత్రిపూట భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా భూమి ఆలోచనలతో గగన్ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మరో పక్క భూమి కూడా ఇప్పటి నుండి నువ్వు నా కూతురుగా ఈ ఇంట్లో ఉండబోతున్నావు కాబట్టి నువ్వు ఆ ఇంటి గురించి ఆలోచించకూడదు, ఇక ఎప్పటికీ ఆ ఇంటికి వెళ్ళకూడదు అంటూ శరత్చంద్ర మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక గగన్ని తలుచుకొని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో పూర్ణి గగన్ దగ్గరికి వస్తుంది. ఏంటన్నయ్య దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్ నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు మాట్లాడే మాటల్లోనే నువ్వు దేని గురించో బాధపడుతున్నావని తెలుస్తుందన్నయ్య, మనిషి మనసు మొహం చూస్తే తెలుస్తుందంటారు, అలాగే నీ మొహం చూస్తూ ఉంటే నీ మనసులో ఏదో బాధ ఉందని తెలుస్తుంది. ఏంటన్నయ్య
ఎవరి గురించి నువ్వు ఆలోచించేది, భూమి గురించేనా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్ అవునని అంటాడు. అన్నయ్య, నువ్వు భూమి గురించి ఆలోచించడం, బాధపడడం ఇదంతా చూస్తుంటే అమ్మ అన్నది నిజమేనేమో అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు నిజంగానే భూమిని ప్రేమిస్తున్నావేమోనని నాకు డౌట్ కొడుతుంది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే డౌట్ లేదు. భూమి మనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ ఇంటికి వెళ్ళింది. డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు మనకు ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టలేదు. ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదు. తను నా ప్రాణాన్ని కాపాడింది కదా, అందుకే నేను తనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, అంతే, అంతకు మించి ఏం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో పూర్ణి, తను మనకి ఫోన్ చేయకపోతే ఏంటన్నయ్య, మనమే తనకి ఫోన్ చేద్దాం అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఏంటి మనమా అని చెప్పి అంటూ ఉంటాడు. మరి సహాయం చేసిన వాళ్ళెవరూ కూడా థ్యాంక్స్ కావాలంటూ మనల్ని అడగరు కదా అన్నయ్య, సహాయం పొందిన వాళ్ళే వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి, అందుకే మనమే తనకి ఫోన్ చేయాలి. ఉన్నాడు కదా పని పాట లేకుండా ఖాళీగా తిని కూర్చుంటాడు, అదే నీ తమ్ముడు చెర్రీ, వాడికి ఫోన్ చేద్దామని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. సరే నువ్వేం చేయొద్దులే, నేనే చేస్తాను అని చెప్పి పూర్ణి తన ఫోన్లో నుండి చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ ఒక దగ్గర కూర్చొని దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పూర్ణి ఫోన్ నెంబర్ని మహంకాళి అని చెప్పి ఫీడ్ చేసుకుంటాడు. ఇదేంటి ఈ మహంకాళి ఎప్పుడు లేనిది నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి సోదరి పూర్ణి మహంకాళి గారు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఏం లేదు, టంగ్ స్లిప్ అయ్యి అలా అనేశాను. ఏంటి సోదరి, ఎప్పుడు కూడా మీరు నాకు ఫోన్ చేయరు కదా, ఇలా ఫోన్ చేశారేంటి, మీరు ఫోన్ చేయగానే నా మనసు తేలి ఆడుతుంది ఆనందంతో అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నువ్వు ముందు ఆ పౌరాణిక భాష నుండి బయటకు రా, నేను ఫోన్ చేసింది తమరి కోసం కాదు, భూమి కోసం, మర్యాదగా ఫోన్ తీసుకెళ్ళి భూమికి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే చెర్రీ భూమి దగ్గరికి వచ్చి ఇదిగో భూమి, నీతో సోదరి పూర్ణిమ గారు మాట్లాడాలంట అని చెప్పి అంటూ ఉంటే భూమి ఆనందంగా ఫోన్ తీసుకుంటుంది. పూర్ణి ఎలా ఉన్నావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూమి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇక గగన్ కూడా అలా ఆనందంతో పూర్ణి వైపు చూస్తూ ఇక భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడికి రావచ్చు కదా భూమి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అప్పుడు భూమి శరత్చంద్ర మాటలు గుర్తు చేసుకుని నేను రాలేను అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు అసలైనా అక్కడికి ఎందుకు వెళ్ళావని చెప్పి పూర్ణి అంటూ ఉంటే నాకు అందరూ కావాలి పూర్ణి, కానీ మనం కొందరుగా విడిపోయాం అంతే అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మో నీతో మాట్లాడడం చాలా కష్టం, ఇలా అర్థమయ్యి అర్థం కానట్టుగా మాట్లాడతావంటూ ఇక అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలట అంటూ గగన్కి ఫోన్ ఇస్తుంది. దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తైతక్క గారు ఎలా ఉన్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి నేను బాగున్నాను తలతిక్క గారు, మీరెలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను కూడా బాగున్నాను, నువ్వేంటి ఇక్కడికి రావా అని చెప్పి గగన్ అడుగుతాడు. దాంతో భూమి నేను రాలేను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గగన్ అప్సెట్ అవుతాడు. ఫోన్ పెట్టేయబోతూ ఉంటే ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు నాకు హెల్త్ బాగోలేదు కదా, హెల్త్ సెట్ అయిన తర్వాత వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. సరే మరి నేను ఉంటాను అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటే అప్పుడు భూమి అదేంటి పూర్ణి మీరు నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పింది, ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి అని భూమి అంటూ ఉంటే ఏం లేదులే అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు. దాంతో భూమి బాధపడుతూ ఉంటుంది. ఇక గగన్ తను రాలేదట పూర్ణి అని చెప్పి అంటూ ఉంటే తను రాలేకపోతే ఏంటన్నయ్య, మనమే వెళ్ళి భూమిని తీసుకొని వద్దాము, అయినా ఆడవాళ్ళు రాలేనని చెప్పడానికి వాటి వెనకాల చాలా కారణాలుంటాయి, మనమే అర్థం చేసుకొని భూమి కోసం అక్కడికి వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ నా చావు చూడాలనుకునే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలా అని అంటూ ఉంటాడు. మనం బాగుండాలని కోరుకునే మన మనుషులు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు కదన్నయ్య, వాళ్ళ కోసమైనా మనం ఆ ఇంటికి వెళ్ళాలి, భూమి కోసం వెళ్ళాలి అని చెప్పి పూర్ణి గగన్కి నచ్చ చెబుతూ శరత్చంద్ర ఇంటికి వెళ్ళమని చెబుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.